అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం శశిధర్ పింగళి గారు రచించిన అభి వెడ్స్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అభి పెళ్లి నిశ్చయమైందిరా ఆనంద్, నువ్వు మరదలు వెంటనే రావాలి అన్నట్టు వాట్సాప్లో 2 కార్డ్స్ పంపాను. ఏ మోడల్ బాగుందో కాస్త చూసి చెప్పు అంటూ ఆనందము హడావిడి హైరానా కలగల్సిన గొంతుతో చెప్పింది అక్కయ్య ఫోన్లో. ఫోన్ పెట్టేసి వాట్సాప్లో వచ్చిన శుభలేఖ ఓపెన్ చేశాను. అభి వెడ్స్ స్నిగ్ధ ముచ్చటైన అక్షరాలు మెరుస్తూ కనిపించాయి. అమ్మాయిది మన ప్రాంతం కానట్టుందే. కాఫీ చేతికిస్తూ నవ్వుతూ అడిగింది పూర్ణ. అప్పుడు దృష్టి పెట్టి చూశాను. చెన్నై వాస్తవ్యులు శ్రీమతి సుమతి శ్రీనివాసన్ గార్ల ఏకైక పుత్రిక అని ఉంది. ఏమోలే, మా అక్కయ్యతో వియ్యముందాలంటే పెట్టి పుట్టాలి, అదృష్టవంతులు అంటూ ఆలోచనల్లో పడిపోయాను. అక్కయ్యంటే పెద్దతాతగారి మనవరాలు, నాకంటే 5 ఏళ్లు పెద్దది. ఇద్దరివి పక్కపక్క ఇల్లు కావటంతో ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం. పెదనాన్నగారికి మగ సంతానం లేదు, నాన్నకి ఆడ సంతానం లేదు. అంచేత ఒక తల్లి బిడ్డలాగే ఉండేవాళ్లం. ఏ పండగొచ్చినా పండగంతా మాదే అన్నట్లు ఉండేది. అక్కయ్యకి బంధుప్రీతి ఎక్కువ. ఒట్టి భోలా మనిషి. ప్రేమానురాగాలు గుమ్మరించిపోస్తుంది. నేనంటే వల్లమాలని అభిమానం. పూర్ణతో నా పెళ్లి విషయంలో అన్నీ తానే అయి చేసింది. పూర్ణకి అన్ని విషయాలు చెప్పి నేర్పించింది. కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకునేది. పూర్ణకి అక్కయ్య అంటే అంతే ప్రేమ, గౌరవం. ఒరే ఆనంద్, నువ్వు ఆడపిల్లని కంటే అభిగాడికి చేసుకుని నీతో వియ్యం అందుతాన్రా అనేది. మొదటి కాన్పులో అబ్బాయి పుడితే నీకు మాత్రం వంశం పెరగొద్దా ఏమిటి? ఇంకో కాన్పులో చూద్దాంలే అంది. రెండోసారి అబ్బాయే పుట్టేసరికి కొంచెం బాధపడ్డా. నీతో నేను వియ్యం అందటం దేవుడికి ఇష్టం లేదేమో అని సర్ది చెప్పుకుంది. నేను కడగవలసిన కాళ్ళు ఎవరో కడుగుతున్నారు, అదృష్టవంతులు అనుకున్నాను. అభి పెళ్లి విషయంలో అక్కయ్య పడ్డ దిగులు భయము అంతా ఇంతా కాదు. ఆడపిల్ల పెళ్లి చేయడమే తేలికరా అంటూ ఉండేది. ఇప్పటి ఆడపిల్లలకు చదువులు ఉద్యోగాలతో పాటు తల్లిదండ్రుల నిర్లిప్తత కూడా తోడై వాళ్ల విచక్షణకి పరీక్షగా మారుతోంది. సాంప్రదాయబద్ధమైన పెళ్లి చూపులకు ఇష్టపడటం లేదు. ఏ పార్కుల్లోనో కాఫీ క్లబ్బుల్లోనో ఒంటరిగా కలుసుకుంటున్నారు. పెళ్లయ్యాక కూడా పేరెంట్స్తోనే ఉంటావా అని మొహం మీదే అడిగేస్తున్నారు. ఇలాంటి కొన్ని అనుభవాలు చవిచూశాక అభి పెళ్లి విషయంలో అక్కయ్య బాగా కంగారు పడింది. ఇన్నాళ్లకి మంచి సంబంధం దొరికినట్లుంది. అందుకే గొంతులో ఆనందం హడావిడిను. ప్రయాణం చేసి వాకిట్లోకి రాగానే చాటంత మొహంతో పరిగెత్తుకొచ్చింది ఆప్యాయంగా పలకరిస్తూ. క్షణకాలం అలాగే చూసుకుంటూ ఉండిపోయాము ఇద్దరం. అక్కయ్య ముఖం మీద నవ్వు, కళ్లల్లో ప్రేమ ఏమాత్రం వన్న తగ్గలేదు. అందుకే ఇంత చలాకీగా కనబడుతుంది అనుకున్నాను. ఏళ్లు పైబడుతుంటే వయసు తగ్గుతోంది మా అక్కయ్యకు అన్నాను నవ్వుతూ. వదినగారికి అత్తగారవుతున్న ఆనందం ఓ పక్క, కోడలు వస్తుందన్న సంతోషం మరో పక్క. రెక్కలు మొలిపిస్తున్నాయండి అంటూ పూర్ణ కూడా గొంతు కలిపింది. చాలేరా మీ కబుర్లు, మీరొచ్చారుగా, మీరే నా చెరో రెక్క. ఇప్పటిదాకా పనులు ఎట్లా అవుతాయా అని ఒకటే కంగారు. ఒక్కదాన్నే కుదేలైపోతున్నాను అంటూ పూర్ణని పదువుకొని లోపలికి దారితీసింది. బావగారేరి అని చుట్టూ చూస్తుంటే, మీ బావగారి సంగతి తెలిసిందేగా, చిద్విలాసులు స్థితప్రజ్ఞులు అంది నవ్వుతూ. భోజనాలయ్యాక పిలవలసిన అతిథుల జాబితా పూర్ణ సరిచూస్తుంటే, చేయవలసిన పనుల జాబితా నేను అక్కయ్య చూస్తున్నాం. ఏమిటి పెళ్లివారి విశేషాలు? ఎవరు, ఎలా వచ్చింది సంబంధం అంటూ అడిగాను. చెప్పటం మొదలుపెట్టింది. ఆ మధ్య అభి ఆఫీస్ వాళ్ళు ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తే వెళ్ళాం. అమ్మా, తన పేరు స్నిగ్ధ, నాతో పాటే పనిచేస్తుంది అంటూ ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. చక్కటి ముఖం, అందమైన నవ్వు, చూసిన కొద్దీ చూడాలనిపించే రూపం. నమస్తే ఆంటీ అంటూ నమస్కరించింది. చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నాను. కాసేపు మాట్లాడుకున్నాం, అంతే. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు అభి వచ్చి, స్నిగ్ధకు వాళ్ళింట్లో సంబంధాలు చూస్తున్నారట, మీకు అభ్యంతరం లేకపోతే ఓసారి మాట్లాడమని అడిగాడు. ఎందుకో మొదటి చూపులోనే నాకు నచ్చింది ఆ అమ్మాయి. వాళ్ళ అమ్మగారితో ఫోన్లో మాట్లాడి పెళ్లి చూపులకు చెన్నై వెళ్ళాం అందరం. తీరా ఆవిడని చూశాక గుండె గతుక్కుమంది. భయం కూడా వేసింది. నా భయాలు నాకుంటాయిగా మరి. కాని ఆవిడ నాతో విడిగా మాట్లాడి నా సంశయాలన్నీ పోగొట్టింది. నాకు దేవుడి మీద నమ్మకం వచ్చింది అంటూ ముగించింది. ఆ వారం రోజులు నేను పూర్ణ పనులన్నీ పూర్తి చేశాం. ముహూర్తానికి ముందు రోజు సాయంత్రం రైలెక్కి చెన్నైకి ప్రయాణమయ్యాం. సామానంతా సర్దేసి కిటికీ పక్క కూర్చున్నాం. అక్కయ్య వచ్చి దగ్గర కూర్చుంది, చిన్ననాటి కబుర్లు చెప్తూ. వసుమతి గుర్తుందిరా అడిగింది మధ్యలో. కనుబొమ్మలు ముడివేసి చూశాను.
నా చేతిని తన చేతిలోకి తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ అవునన్నట్లు తలూపింది. కళ్ళల్లో సుడులు తిరిగిన నీళ్లతో పాటు గతం కూడా గిర్రున తిరిగింది. 25 ఏళ్ల వెనక్కి. నాన్నకి తెలిసిన వారెవరో సంబంధం ఉందని చెబితే వసుమతిని చూడటానికి వెళ్ళాం. చక్కటి ముఖము, అందమైన నవ్వు, చూసిన కొద్దీ చూడాలనిపించే రూపం. అందరికీ నచ్చింది. 3 నెలల్లో ముహూర్తం పెట్టుకున్నాం. ఆ 3 నెలలు వసుమతితో నా జీవితాన్ని ఊహించుకుంటూ ఎన్నో కలలు కన్నాను. ఎన్నెన్నో ఆశల సౌధాలు కట్టుకున్నాను. పెళ్ళయింది. 3 రాత్రులు మురిపెంగా జరిగిపోయాయి అక్కయ్య సాక్షిగా. అమ్మాయిని పంపే విషయంలో ఎందుకోగానే తాత్సారం జరుగుతోంది. నేనే 1-2 సార్లు వెళ్లి వస్తుండేవాణ్ణి. వసుమతిలో కూడా ఉత్సాహం తగ్గటం అప్పుడే గమనించాను. వసుమతి వాళ్ళమ్మ అక్కతో చెప్పిందట, ఉమ్మడి కాపురంలోకి అమ్మాయిని పంపమని, వేరే ఇల్లు తీసుకుని ఉండి పంపుతామని. పెద్దవాళ్లు ఎంత నచ్చజెప్పపోయినా వినలేదు. వసుమతితో మాట్లాడదామని వెళ్ళాను. కలవనివ్వలేదు. అవమానంగా మాట్లాడి పంపేశారు. నా కలల సౌధాలన్నీ కూలిపోయాయి. కొన్నాళ్లకు విడాకుల కోసం లాయర్ నోటీసు వచ్చింది. సంధి ప్రయత్నాలు ఫలించలేదు. విడాకులొచ్చాయి. దిగులుతో నాన్న వెళ్ళిపోయారు. నేను డిప్రెషన్లో పడిపోయాను. అక్కయ్యే తన మాటలతో నన్ను మామూలు అని చేసింది. 3 ఏళ్ల తర్వాత తనకి బాగా తెలిసిన పూర్ణకి అన్నీ చెప్పి పెళ్లి చేసింది. పూర్ణ సహచర్యంతో మళ్లీ మనిషి నవ్వగలిగాను. అక్కయ్య భుజం తట్టడంతో ఆలోచన నుండి బయటకొచ్చాను. తడిబారిన కళ్ళతో తదేకంగా నన్నే చూస్తుంది. కొన్ని క్షణాలాగి, తన గురించి ఏమైనా తెలిసిందా ఆ తరువాత అడిగాను. లేదురా, ఊరు వదిలి వెళ్లారని మాత్రమే తెలిసింది అప్పట్లో, అంతే అంది. కదులుతున్న రైలులాగే మా గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఈ మధ్యనే తెలిసింది వాళ్లు చెన్నై వెళ్లిపోయారని, కూతురు పుట్టిందని. అమ్మా నాన్న పోయాక కూతురికి 10 ఏళ్ల వయసులో ఒక తమిళతన్ని పెళ్లి చేసుకుందని అంది. అక్కయ్య ఇంకా ఏదో చెబుతోంది గాని మనసెందుకు కలత బారడంతో బాధ పైకి తెలియకుండా కళ్ళు మూసుకున్నాను. తెల్లవారింది. విడిది ఇంటికి చేరుకున్నాం. మర్యాదలన్నీ తెలుగు తమిళ మిశ్రమ సంప్రదాయాల్లో జరుగుతున్నాయి. నవ్వుకున్నాను. ఎదుర్కోలు కార్యక్రమానికి ఇరు వర్గాలు సిద్ధమవుతున్నాయి. అభితో పాటు మేమంతా ముందు వరుసలో కూర్చున్నాం. వధువు తల్లి తండ్రి బంధువులు ఎదురుగా ఉన్నారు. పెళ్లికూతుని చూద్దామని తలెత్తాను. కుందనపు బొమ్మలా ఉంది అనుకుంటూ పక్కనే వసుమతిని చూసి నిశ్చేష్టుడనైపోయాను. తను నన్నే చూస్తుంది. కళ్లతోనే నమస్కరిస్తున్నట్లు, క్షమాపణ వేడుతున్నట్లు. రాత్రి రైల్లో అక్కయ్య సంభాషణ గుర్తొచ్చింది. అంత హఠాత్తుగా వసుమతి ప్రస్తావన ఎందుకు తెచ్చిందో మెల్లగా అర్థమవుతుంది. అక్కయ్య వంక చూశాను. నువ్వు నిద్రపోయావు, నేనేం చేయను అన్నట్టు నవ్వుతూ భుజాలెగరేసింది. వసుమతిని చూశాను ప్రశ్నార్థకంగా. కళ్లతో స్నిగ్ధని చూపిస్తూ అవును అన్నట్లు తలూపింది. మనసెందుకు బరువెక్కిపోయింది. ఒక రకమైన ఉన్మత్తావస్థలోకి చేరుకుంది. తరువాత జరిగిన కార్యక్రమాలేవి మనసుకెక్కలేదు. కళ్ళు చూస్తున్నాయంతే. పెళ్ళైపోయింది. వధూవరులిద్దరూ పెద్దవాళ్ళందరికీ నమస్కరిస్తూ నా దగ్గరికొచ్చారు. అభి నన్ను పరిచయం చేస్తూ, మా మావయ్య అంటే నీకు తండ్రి వరుస అంటూ వంగి కాళ్లకు నమస్కరించబోయారు. నేను అప్రయత్నంగా అమ్మాయి భుజాలు పట్టుకుని లేపి దగ్గరకు తీసుకున్నాను. తలపైన ముద్దు పెట్టాను. నాన్నా అని పిలిచినట్లు అనిపించింది. అప్పటిదాకా ఉద్విగ్న భరితమైన హృదయం కళ్లల్లోంచి హర్షించడం మొదలుపెట్టింది. అక్కయ్య పూర్ణ ఇద్దరూ చెరో భుజం మీద చేయవేశారు సాంత్వనగా. ఇంతకీ ఆ పెళ్లి కూతురు ఎవరి కూతురో మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.